మనసు ఇప్పుడిప్పుడే అంటుంది నేరేడు పండంటే నాకెంతో ఇష్టం, నాకెంతో ఇష్టం, నాకెంతో ఇష్టం. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికి. ఇవాళ మనం వచ్చేసాం సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్కి. సమ్మర్లో మనకి ఏంటండి దొరికే ఫ్రూట్స్ నేరేడు పళ్ళు. ఆ నేరేడు పళ్ళతో ఎప్పుడు మనం ఉట్టిగా తింటూ ఉంటాం కదా, ఆ నేరేడు పళ్ళతో నేను జామ్ చేస్తున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా చేస్తున్నాను, షుగర్ లేకుండా. దీన్ని మనం 6 months ప్రిజర్వ్ చేసుకోవచ్చు. రండి ప్రాసెస్ చూసేద్దాం. హెల్దీ నేరేడు పండు జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల నేరేడు పళ్ళు, 1/2 కప్ తేనె, కొద్దిగా నిమ్మరసం. ముందుగా మనం నేరేడు పళ్ళని కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నిటినీ కట్ చేసి వాటికున్న గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న నేరేడు పండు ముక్కలను వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. వాటిలోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అది దగ్గర పడిన తర్వాత అందులో తేనె వేసుకోవాలి. మన స్వీట్కి సరిపోయే తేనె వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ షుగర్ అనేది హెల్తీ కాదు కాబట్టి నేను షుగర్ని అవాయిడ్ చేస్తున్నాను. షుగర్ అయితే మీకు 2 కప్పుల నేరేడు పళ్ళకి ఒక 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మంచి రంగు వస్తుంది. రంగు వచ్చిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం మనకి ఇక్కడ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. జామ్లో ఎప్పుడు ప్రిజర్వేటివ్స్ వేసుకుంటాం కదా, యాక్చువల్గా బయట అయితే ఇలా ప్రిజర్వేటివ్స్ వేస్తారు, కానీ ఇక్కడ నిమ్మరసం ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మనం నిమ్మరసం పిండుకుంటే ఒక 6 నెలలు కంపల్సరీ ఈ జామ్ నిలవ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను నేరేడు పళ్ళను కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకొని కావాలంటే మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని దానికి వచ్చిన పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్తో మీరు జామ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా వేసుకున్నాను, ఎందుకంటే ఈ చిన్న చిన్న ముక్కలు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది జామ్లో, అందుకే నేను ఇలా వేసుకున్నాను. మీరు కావాలంటే మీరు డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. చూసారు కదండి, యమ్మీగా ఎంత బాగుందో. పిల్లలు నేరేడు పళ్ళు తినకపోతే మీరు ఇలా జామ్లో ట్రై చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని చెప్పేయండి, తప్పకుండా తినేస్తారు. వాళ్ళకి అసలు డిఫరెన్స్ కూడా ఏం తెలియదు. ఇలాగా మనం చాలా ఈజీగా 5 minutesలో ఒక 3 స్టెప్స్లో జామ్ చేసేసాం. చాలా చాలా హెల్దీ జామ్ చేసేసాం. చూసారు కదండి, రెడీ అయిపోయింది మన యమ్మీ నేరేడు పళ్ళ జామ్. చూడండి, అసలు మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్ కానీ యాడ్ చేయలేదు. న్యాచురల్ కలరే ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో హనీ వేసాము, లెమన్ జ్యూస్ వేసాము, అంతకుమించి ఏం వేయలేదు. చాలా హెల్తీగా పిల్లలకి పెట్టేయచ్చండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. బయట నుంచి మనం తెచ్చిన జామ్ లాగే ఉందండి, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. కానీ ఇది మనం హెల్తీగా చేసేసుకున్నాం కాబట్టి, నేరేడు పళ్ళు మనకి సంవత్సరం అంతా దొరకవు కాబట్టి ఈ సీజన్లో మనం ఇలా జామ్ చేసుకుని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు. పిల్లలకి హెల్తీ జామ్స్ పెట్టేయచ్చు. దీన్ని మనం బ్రెడ్తో ఇలా ఎంజాయ్ చేసేయచ్చు. చాలా యమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. కొంచెం వగరుగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, సూపర్గా ఉంది. దీంతో పాటు సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది నేరేడు జామ్ మీద, వినేసేయండి. మనసు ఇప్పుడిప్పుడే అంటుంది నేరేడు పండంటే నాకెంతో ఇష్టం, నాకెంతో ఇష్టం, నాకెంతో ఇష్టం. వేసవి కాలం నేరేడు పళ్ళను ఉత్తిగా తినాలంటే కష్టం, అంటే కష్టం, అంటే కష్టం. ఆరోగ్యానికి అల్ల నేరేడు జ్యూసు చేసి తాగి చూడు, వగరు చూడే, రంగు చూడే, వాటిలోని పోషకాలు చూడే. చేశాను జామ్ నేరేడు జామ్, తీయగా కమ్మగా ఉంటుంది జామ్, హెల్దీ జామ్, హ్యాపీ జామ్, యమ్మీగా టమ్మీకి ఫ్రెండ్లీ జామ్. చేశాను జామ్ నేరేడు జామ్, తీయగా కమ్మగా ఉంటుంది జామ్, హెల్దీ జామ్, హ్యాపీ జామ్, యమ్మీగా టమ్మీకి ఫ్రెండ్లీ జామ్. ఇదండి ఇవాల్టి హెల్దీ రెసిపీ విత్ హ్యాపీ సాంగ్. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం, మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.